ఓటమి దెబ్బ నుంచి కోలుకుంటున్న పార్టీలు ఇప్పుడు కారణాల అన్వేషణలో పడ్డాయి. ఎక్కడ తప్పు చేశామో తలుచుకుని తలలు పట్టుకుంటున్నాయి. అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటున్నాయి. నోట్ల రద్దు విషయంలో కూడా అదే జరిగింది. అనవసర రాద్ధాంతం చేశామని ఇప్పుడు బాధపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయానికి ప్రజా ఆమోదం ఉందని తేలిపోయింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో అది స్పష్టమైపోయింది. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఏటీఎంల ముందు బ్యాంకు క్యూ లైన్లోనూ గంటల తరబడి పడిగాపు. చిల్లర కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. చిన్న పెద్ద వ్యాపారాలు దెబ్బతిన్నాయి. డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. నోట్ల రద్దు ఎఫెక్ట్ దేశాన్ని కదిలించి వేసింది. ఆ ప్రభావం తమకు లాభిస్తుందని ప్రతిపక్షాలు భావించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలైతే ఒక్క నగదు అంశంతోనే ఎన్నికల్లో గెలిచేస్తామని భావించారు. అందుకే నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రాల్లో నిరసనలకు దిగాయి. పరిస్థితులు సర్దుకుంటున్న సమయంలోనూ జన్ ఆవేదన్ పేరుతో నిరసనలు చేపట్టాయి. ఆ నిర్ణయం తమకు కలిసొస్తుందని భావిస్తే అది బూమ్రాంగ్ లాగా ఎదురు తిరిగింది. నోట్ల రద్దు పరీక్షలో మోడీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన అతిపెద్ద ఎన్నికలు ఇవే. దీంతో ఖచ్చితంగా ప్రజలు బీజేపీని దెబ్బతీస్తాయని ప్రతిపక్షాలు భావించినా అలా జరగలేదు. ఓ రకంగా నోట్ల రద్దును ప్రజలు స్వాగతించారు. తాము ఇబ్బందులు ఎదుర్కొన్నా నల్లధన కుబేర్ల తాట తీస్తుందని నమ్మారు. అవినీతితోనూ నల్ల కుబేర్లతోనూ మోడీ పోరాడుతున్నారన్న భావన పేదల్లో బాగా కనిపించింది. దీర్ఘకాలంలో దీనివల్ల లాభాలుంటాయని తమను నమ్మండన్న మోడీ మాటల్ని వారు విన్నారు. ఎప్పుడూ బ్యాంకుల మొహం చూడని వారు కూడా తమతో పాటు క్యూలైన్లలో నిలబడటం వారిని సంతృప్తి పరిచింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై రాద్ధాంతం చేస్తూ పోయాయి. ప్రజల్లో మోడీ నిర్ణయం పట్ల సానుకూలత కనిపిస్తోందన్న అంశాన్ని వారు గమనించలేకపోయారు. అందుకే దాన్ని తమ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో ఒకటిగా వాడుకున్నారు. కానీ అది తిప్పికొట్టింది. పంజాబ్ లో బీజేపీ ఓడినా అందుకు నోట్ల రద్దు అంశం కారణం కాదు. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో పాటు శాంతి భద్రతలు, నిరుద్యోగం, డ్రగ్స్ వంటి పలు అంశాలు ప్రభావితం చేశాయి. నిజానికి పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తమపై ఉంటుందని కమల్నాథులు కూడా కొంతమేర కంగారు పడ్డారు. కానీ ఇది తమకు మేలు చేస్తుందన్న మోడీ అంచనాలే చివరకు నిజమయ్యాయి.